హాయ్ అండి. వెల్కమ్ టు మాంటెల్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే మొలకలతో చేసుకునే వడ అనమాట. సో, మొలకలనేవి మనకి చాలా మంచివి కదండీ! అండ్ అవేంటంటే యాక్చువల్‌గా అవి ఈ విధంగా మొలకలుగా తింటేనే మంచిది. కాకపోతే ఈ విధంగా తినడానికి ఎవరు ఇష్టపడరు కదా! సో, వాటితోని ఈ విధంగా వడలు చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారండి. ఇవి రావులపాలెం ఉంటుంది కదండీ! అటు సైడు మనకి రాజమండ్రి సైడ్‌లో ఏంటంటే హోటల్స్‌లోని ఈ విధంగా మనకి మొలకల వడ పెడతారనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా మెత్తగా వస్తాయి. చాలా టేస్ట్ కూడా బావుంటాయి. చట్నీతో తిన్నా బావుంటుంది. లేదా నార్మల్‌గా తిన్నా బావుంటుంది. నేను చట్నీ రెసిపీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ముందుగా మనం పెసలు అండ్ శనగలనమాట. శనగలు ఇంకా బొబ్బర్లు. సో, వీటిని మనం కడిగేసుకొని నానబెట్టుకోవాలనమాట. ఓవర్ నైట్ అంతా నానబెట్టాలండి. సో, మీరేంటంటే విడివిడిగా నానబెట్టేసుకొని నేను కలిపి నానబెట్టాను. కలిపి నానబెట్టొద్దు. విడివిడిగా అన్ని సేమ్ క్వాంటిటీలోని వీటిని నానబెట్టుకోవాలి ఒక రోజంతా. సో, ఈ విధంగా నానిపోయిన తర్వాత వాటిని ఈ విధంగా మనం క్లాత్‌లో వేసి కడుక్కోవాలి. కట్టెక్కోవాలనమాట. సో, అవి కూడా ఏంటంటే విడివిడిగా కట్టుకోండి. పెసలు వేరేగా, శనగలు వేరేగా, బొబ్బర్లు వేరేగా కట్టుకోండి. కట్టుకొని ఈ విధంగా క్లాత్‌లో కట్టేసుకొని ఏదైనా ఒక గిన్నెలో పెట్టేసి దాని మీద బరువు పెట్టాలనమాట. సో, దాని మీద మనం బరువుగా ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్ మూత పెట్టేసి పైన మన గ్రైండర్ రుబ్బుతుంటుంది కదా! సో, ఆ విధంగా రుబ్బుతూ పెట్టేసినా పర్లేదు. ఏదైనా బరువు పెడితే మనకు అలాగ ఒక రోజు వదిలేస్తే మనకి ఈ విధంగా మొలకలొచ్చేస్తాయి. కాకపోతే పెసలు ముందు మొలకలొచ్చేస్తాయండి. తర్వాత శనగలొస్తాయి. బొబ్బర్లు లేట్‌గా వస్తాయి. సో, ఆ విధంగా చూసుకొని మూడిటిని మొలకలు తీసి పెట్టుకోండి. సో, ఇప్పుడు ఆ మొలకలు రెడీ అయిపోయాయి కదా! సో, అవి ఒక మనకెంత కావాల్సో అంత క్వాంటిటీ మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని, ఇప్పుడు మనం తీసుకున్న మొలకల క్వాంటిటీకి సరిపడే సాల్టు, దానికి సరిపడా పచ్చిమిర్చి నేనొక 1 ½ వరకు పచ్చిమిర్చి వేసాను. అండ్ అల్లం ఏంటంటే ఒక స్పూన్ వరకు అల్లం వేసేసి కొంచెం వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం నానబెట్టే మొలకలు కాబట్టి ఆటోమేటిక్‌గా మనం రుబ్బేస్తే సరిపోతుందనమాట. మీకు నలగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. సో, మనకి వడలు వేసుకునేటట్టు పిండి కన్సిస్టెన్సీ రావాలనమాట. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత చేత్తో ఈ విధంగా వడలు ఒత్తుకుంటూ వేసేసుకోవాలి. వడలు వేసిన తర్వాత వెంటనే తిరగేయద్దండి. అవి అంటుకుపోయినట్టు ఉండిపోతాయనమాట. సో, కొంచెం వేగిపోయిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా మనకి ప్యాన్ నుంచి విడిపోతాయి. సో, అప్పుడు విడిపోయిన తర్వాత రెండో వైపు కూడా బాగా వేయించుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేస్తే సరిపోతుందనమాట. మీరు మొలకలు తీసినప్పుడు ముందు పెసర మొలకలొస్తాయండి. తర్వాత శనగలొస్తాయి. తర్వాత బొబ్బర్లొస్తాయి. అవి చూసుకోండి. సో, ఇప్పుడు వడలు రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు నేను చట్నీ ఏంటంటే ఉల్లిపాయ, టమాటా చట్నీ చెప్తున్నాననమాట. సో, పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఏసేసుకొని దాంట్లో కొంచెం 2 స్పూన్స్ వరకు మినపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని 1 కప్ వరకు అవి వేగిన తర్వాత 1 కప్ వరకు ఉల్లిపాయలు వేసుకోవాలనమాట. ఉల్లిపాయలు ఈ విధంగా పెద్దగా కట్ చేసి వేసేసేయండి. చిన్న చిన్న ముక్కలు వేయాల్సిన అవసరం లేదు. ఒక ఉల్లిపాయ 4 ముక్కలు చేసేసి వేస్తే సరిపోతుంది. సో, ఉల్లిపాయ కూడా కొంచెం వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించొద్దు. కొంచెం వేగిన తర్వాత టమాటా ఏంటంటే మనం 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా! హాఫ్ కప్ వరకు టమాటా తీసుకోవాలనమాట. సో, టమాటా కూడా వేసేసి మూత పెట్టి వదిలేస్తే కొంచెంసేపు అయిన తర్వాత మనకు టమాటా బాగా మగ్గినట్టు అవుతుంది. సో, టమాటా మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. సో, ఇప్పుడు దీనికి పచ్చడికి సరిపడా సాల్టు, కొంచెం చింతపండు, చాలా కొంచెం చింతపండనమాట. అంటే టమాటా పుల్లగా ఉండదు కదా! సో, కొంచెం మనకి చింతపండు ఫ్లేవర్ కలిస్తే బావుంటుంది. సో, అందుకని కొంచెం చింతపండు వేసేసి, కొంచెం పసుపు వేసేసి దీన్ని మనం రుబ్బుకోవాలి. మీకు పలచగా కావస్తే పలచగా రుబ్బుకోండి. లేదు మాకు గట్టిగానే కావాలంటే గట్టిగా రుబ్బుకోండి. సో, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా! దీనికి పోపు కూడా పెట్టేసుకొని నార్మల్ పోపు మనం ప్రతి పచ్చడికి పెట్టే పోపునే పెట్టేస్తాం అనమాట. సో, ఈ విధంగా మన పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ వడలు కూడా రెడీ అయిపోయాయి కదా! ఈ వడల్ని వేడి వేడిగా తింటే బావుంటాయండి. నార్మల్‌గా ఏ పచ్చడి లేకుండా తిన్నా కూడా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మొలకలనేవి మనకి చాలా బలం కదా! సో, మొలకలతో అప్పుడప్పుడు ఈ విధంగా వడలు చేసుకొని తింటే బావుంటుందండి. వీటి నుంచి లైక్, షేర్ అండ్